అంతటి ఒక మహిమతో కూడిన ఒక విద్య ఇది. ఈ విద్యకి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? యాక్చువల్గా నేను కూడా అందరిలాగే నార్మల్ కష్టాలు పడిన వ్యక్తినే. కానీ చిన్నప్పటి నుంచి మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టాను. అనుకోకుండా నాకు మంచి మదరు ఫాదర్ దొరికారు, వైఫ్ దొరికారు, పిల్లలు కూడా మంచి ఒక బాబు ఉన్నాడు. కానీ అనుకోకుండా నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏమైందంటే హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే 100% నువ్వు 6 months కంటే బతుకున్నారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే 3 months వరకు బతుకున్నారు. అంటే ఇద్దరు 2 రకాలుగా చెప్పారు కాబట్టి ఇంకా ఏదో ఉంటుంది యూనివర్స్లో. అంటే 360 degrees ఆలోచించి బ్రహ్మోత్సవాల టైంలో అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొన్ని లక్షల మంది వెళ్తున్నారు, ఆయన్నే మనం ఎదుర్కొంటే ఆయన ఒక మార్గం చూపిస్తారన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తాం జరిగిందండి. వెళ్ళిన తర్వాత నేను కూడా ఏమనుకున్నానంటే ఏదైనా మనం ఇస్తే వెనక్కి వస్తుందన్న ఉద్దేశంతో ముందు శ్రీవారి సేవ బుక్ చేసుకున్నాను. అంటే స్వామి సేవ చేసుకుని మనల్ని అడిగితే మనకి ఏదైనా ఒక సొల్యూషన్ చూపిస్తారన్న ఉద్దేశంతో శ్రీవారి సేవ బ్రహ్మోత్సవాల టైంలో చేసుకుంటూ ఆయన వేడుకుంటాం జరిగిందండి. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఒక ఫ్రెండ్, నేను ఎప్పుడూ 360 degrees ఆలోచిస్తాను కాబట్టి అంటే కొత్తదనం, ఒక కొత్త డాక్టర్ గారు వచ్చారు అమెరికా నుంచి, అలోపతి డాక్టర్ అయినా కానీ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు, మీకు అది తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అదేదో తెలుసుకుందామని మీ ద్వారా అనేసి నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు నా పరిస్థితి నేను బతుకుతానో లేదో పరిస్థితిలో నేను ఉంటాను జరిగింది. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంతకి దారి తీస్తుందండి? అవుతుందండి. అలాంటి పరిస్థితుల్లో మరి అప్పుడు ఆయన సొల్యూషన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం జరిగిందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అడిగా, ఇది ఏంటి నేను బతుకుతానా అంటే 100% బతుకుతామన్నారు ఒకేసారి. నాకు చాలా ఉత్సాహం వచ్చింది. అంటే అప్పుడు నేను ఏమన్నానంటే 100 కోట్ల మందిలో ఒక్కరికి కనుక ఈ అవకాశం అనుకుంటే అది నేనే అన్నాను. ఆయన ఏమైతే చెప్పారో ప్రోటోకాల్ నేను 1xలో చెప్పారు, నేను 5xలో ఫాలో అయ్యాను. యాక్చువల్గా ఆయన 4 months నుంచి 6 months వరకు నీకు రికవర్ అయిపోతామని చెప్పారు, కానీ నేను 45 రోజుల్లోనే బయటికి రావడం జరిగింది. ఇంకప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత మంచి నేనే బతికానంటే ఎంతమంది బాధల్లో ఉంటారు, ఎందుకు ఇది మనం నేర్చుకోకూడదు అని ఆయన వెంటపడి స్వాతి ముచ్చిలో కమలాసనలాగా పట్టుకొని నేను కూడా కాన్షియస్నెస్ డాక్టర్ అవడం జరిగింది.